హలో పిల్లలు, సెవెంత్ క్లాస్ చాప్టర్ 4 సింపుల్ ఈక్వేషన్స్ మనం ఈ వీడియో సెషన్లో మాట్లాడుకుందామా? ఎస్. సో ఎక్సర్సైజ్ 4.1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చిన్నగా వినండి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. కంప్లీట్ ద లాస్ట్ కాలం. నాకు క్వశ్చన్ ఇచ్చేశారు, అలాగే దానికి ఆన్సర్ కూడా ఇచ్చేశారు. ఈ ఆన్సర్ నేను ఎస్సా నోనా అనేది నేను చెప్పాలి. ఇప్పుడు ఎస్సా నోనా అనేది ఎలా చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి. x+3 = 0. ఎప్పుడైనా సరే ఎక్స్ వాల్యూ కావాలి అంటే ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నుంచి రైట్ హ్యాండ్ సైడ్లోకి వెళ్ళేటప్పుడు ప్లస్ కాస్త మైనస్ చేయాలి. x -3 అని రాయాలి. ఇది నా ఆన్సర్. ఓకే. x 3 కాదు అంటే నేనేం చేయాలి? నో అని రాయాలి నా ఆన్సర్. ఓకే. x మళ్ళీ x+3 = 0. x 0 కాదు కదా, x -3 వచ్చింది నాకు. అంటే x 0 కూడా కాదు, నో. ఎస్. ఇక్కడ చూడండి, x -3 మళ్ళీ సేమ్ ఇదే ఈక్వేషన్కి చెప్తున్నారు కదా. ఎస్. సో నా ఆన్సర్ ఇక్కడ రాయాలి. ఏం రాయాలి? ఎస్ అని రాయాలి. కరెక్ట్. ఎస్. ఫాలో అవుతున్నారా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్దామా? ఎస్. చూడండి, x -7 = 1. దిస్ ఈజ్ మై ఈక్వేషన్. x -7 = 1. ఇటువైపు -7 అంటే నెగిటివ్ టర్మ్ ఉంటే ఇది ఇటువైపు వెళ్ళి యాడ్ అవుతుంది. x ఆల్రెడీ ఇక్కడ ఉన్న 1, అటు నుంచి వచ్చిన -7 ఇటువైపు వచ్చేసి ప్లస్ అవుతోంది. x = 8. x = 8 but not 7. So answer is no. x = 8. Yes. Very good. Next, 5x = 25. 5x = 25. 5x అంటే 5 into x అని రాయాలి అని మీనింగ్. ఓకే. ఇటువైపు ఇంటూలో ఉన్న టర్మ్ ఇటువైపు వస్తే డివైడ్ అవ్వాలి. x = 25/5. 5 టేబుల్లో 25 ఎప్పుడు వస్తుంది? 5 5s are 25. సో x = 0 కాదు, నో. ఎస్. 5x = 25 అయినప్పుడు x = 5. ఎస్. x is not -5. This is also no. ఓకే. ఫాలో అవుతున్నారా? ఎస్. నెక్స్ట్ చూడండి, m/3 = 2 అని చెప్తున్నారు. m/3 = 2. సో మల్టిప్లికేషన్ ఇటువైపు వస్తే డివిజన్ అయినట్టు, డివిజన్ ఇటువైపు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. m = 2 into 3. 2 3s are 6. m = 6. -6 ఇచ్చారు. దిస్ ఈజ్ నో. m = 0 ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో నో. m = 6 ఇచ్చారు. ఎస్. దిస్ ఈజ్ మై ఆన్సర్. ఓకే. ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి మూవ్ అవుదాం. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ వాల్యూ గివెన్ ఇన్ ద బ్రాకెట్ ఈజ్ ఎ సొల్యూషన్ టు ద గివెన్ ఈక్వేషన్ ఆర్ నాట్. అంటే నేనేం చేయాలి? ఈ n ప్లేస్లో నాకు ఇచ్చిన ఈ ఈక్వేషన్లో ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూని తీసుకొని వెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే LHS = RHS అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ చెప్దాం. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నారు? n+5 = 19. నన్ను n ప్లేస్లో ఎంత ప్లేస్ చేయమంటున్నారు? 1. 1 + 5 = 1 + 5 ఎంత? 6, which is not equal to 19. సో ఇక్కడ నా ఆన్సర్ ఏం రాయాలి? నో.
LHS is not equal to RHS. Right? Yes. Next. Is not a solution అని రాయాలి. ఓకే, నెక్స్ట్ అదే బి చూస్తే 7n plus 5 is equal to 19. n place లో -2 రాయాలి. 7 into -2 plus 5. 7 2s are 14 minus 14 plus 5. -14 plus 5 పెద్ద నెంబర్ల నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేసి పెద్ద నెంబర్ పక్కన ఏ సింబల్ ఉందో ఆ సింబల్ రాసేస్తాం. -9 which is not equal to 19. So this is also not a solution. Very good. Next. C చూద్దాం. 7n plus 5. 7n plus 5 is equal to 19. n place లో నేను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాల్సింది 2. 7 2 times plus 5 which is equal to 7 2s are 14 plus 5. Yes, this is equal to 19. C. Yes, this is the solution. Okay. Next. D చూస్తే D చూడండి. 4p minus 3 is equal to 13. P place లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 1. 4 into 1 minus 3. 4 ones are 4 minus 3 which is 1, not equal to 13. So this is also not a solution. Next, E గనక చూస్తే 4p minus 3 is equal to 13. P place లో -4 సబ్స్టిట్యూట్ చేయాలి. 4 into -4 minus 3 is equal to 4 times 16. రెండు నెగటివ్ టర్మ్స్ కాబట్టి యాడ్ అవుతాయి. -19 which is not equal to 13. This is also no. Next. 4p minus 3 is equal to 13. p is equal to 0 రాయమంటున్నారు. 4 zeros are 0 minus 3. Minus 3 which is not equal to 13. This is also no here. Correct? Okay na? Next question ki move avadama? Yes. Solve the following equations by trial and error method. Trial and error method. అంటే నేను ఏం చేయాలి? ఇక్కడ నాకు ఇచ్చిన వేరియబుల్కి ఏవో ఒక వాల్యూస్ ప్లేస్ చేసుకుంటూ ముందరికి తీసుకొని వెళ్ళి నా ఆన్సర్ LHS is equal to RHS వచ్చే వరకు ట్రై చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, p is equal to 1 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ 5 into 1 plus 2. 5 ones are 5 plus 2 which is equal to 7, not equal to 17. So p1 అనేది సాటిస్ఫై అవ్వాలా. నెక్స్ట్, p is equal to 2 అనేది మాట్లాడదాం. p is equal to 2 అని చెప్తే రైట్ 5 into 2 plus 2. 5 2s are ఎంత 10. 10 plus 2 12 which is not equal to 17. p 2 కూడా సెట్ అవ్వాలా. కరెక్ట్. అలాగే ఇప్పుడు p గనక 3 ప్లేస్ చేద్దాం. p 3 ప్లేస్ చేస్తే 5 into 3 plus 2. 5 3s are ఎంత 15 plus 2. 15 plus 2 17. Yes, this is equal to 17. LHS is equal to RHS. సో నేను p ప్లేస్ లో ఎంత రాయాలి? p is equal to 3 అని రాయాలి. ఓకే, p is equal to 3 is the solution here. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ వాల్యూ 14 సబ్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి పెద్ద నెంబర్కి తీసుకొని వెళ్దాం. ఓకే, m is equal to ఇక్కడ నుంచి ప్లస్ ఉంది కాబట్టి చిన్న నెంబర్ నుంచి ముందరికి తీసుకొని వెళ్ళాం. అక్కడ పెద్ద నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి p is equal to 8 తీసుకుందాం.
ఓకే, p ఈజ్ ఈక్వల్ టు 8 దగ్గర స్టార్ట్ చేద్దాం. 3 ఇంటూ 8 మైనస్ 14, 3 8s are ఎంత? 3 8s are 24 మైనస్ 14 వాల్యూ ఎంత? విచ్ ఈజ్ 10, నాట్ ఈక్వల్ టు 4. వెరీ గుడ్. సో p ఈజ్ నాట్ ఈక్వల్ టు 8. p ఈజ్ ఈక్వల్ టు 7. పెద్ద వాల్యూ వచ్చింది, నాకు రావాల్సిన దానికంటే పెద్ద వాల్యూ వచ్చింది, అందుకని నెంబర్ని తగ్గిస్తున్నాను ఈసారి. ఓకే, 3 ఇంటూ 7 మైనస్ 14, 3 7s are 21 మైనస్ 14 which is 7, not equal to 4. అంటే p is not equal to 7. p గనక 6 అయితే p is equal to 6 రాద్దాం. 3 6 are మైనస్ 14, 3 6 వాల్యూ ఎంత? 18 మైనస్ 14 which is equal to 4. Yes, LHS is equal to RHS. So నా ఆన్సర్ ఏంటి? p is equal to 6. p is equal to m is equal to 6. m రాసుకుంటూ వెళ్ళాలి, సారీ m, ఇక్కడ అన్ని mలు. ఓకే, ఈ వాల్యూస్ అన్ని ఏంటి? m వాల్యూస్. ఓకే, ఇక్కడ m ఉంది కదా వేరియబుల్. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఇప్పుడు ఏం చేయమంటున్నారు? రైట్ ద ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈక్వేషన్స్ అంటే నాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈక్వేషన్ రూపంలోకి కన్వర్ట్ చేయమంటున్నారు కదా. ఎస్, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ నంబర్స్ x and 4 ఈజ్ 9. సమ్ అంటే ఏంటి? యాడ్ చేయాలి అని మీనింగ్. ఎక్స్కి 4 గనక యాడ్ చేస్తే 9 వస్తుందిట. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, 2 సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ y. వైలో నుంచి 2 సబ్స్ట్రాక్ట్ చేస్తే, వైలో నుంచి 2 సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత రావాలట? 8. 10 టైమ్స్ ఆఫ్ a ఈజ్ 7. 10 టైమ్స్ ఆఫ్ a ఈజ్ 70. ఇలా ఈక్వేషన్ రాయాలి. a అనే నెంబర్ని 10 టైమ్స్ చేస్తే 70 వస్తుందిట. ఓకే, the number b is divided by 5. b is divided by 5 gives 6. 3/4 of t. 3/4 of అంటే into t is equal to 15. Next, 7 times m plus 7 gets 77. 7 times m plus 7 gets 77. Very good. 1/4 of a number x minus 4 gives 4. 1/4 of a number x. x లో 1/4 వాల్యూలో నుంచి 4 సబ్స్ట్రాక్ట్ చేస్తే నా ఆన్సర్ 4 వస్తుందిట. వెరీ గుడ్. నెక్స్ట్, ఇఫ్ యూ టేక్ అవే 6 ఫ్రమ్ 6 టైమ్స్ ఆఫ్ y. టేక్ అవే అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి అని మీనింగ్. టేక్ అవే అంటే ఏంటి? సబ్స్ట్రాక్ట్ చేయండి అని మీనింగ్. యు గెట్ అంటే ఈక్వల్ టు 60. If you add 3 to 1/3 of z, 1/3 of z కి ఎంత యాడ్ చేయమంటున్నారు? 3 యాడ్ చేస్తే యు గెట్ 30. ఇవి నేను రాయాల్సిన ఈక్వేషన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అవుదామా? ఎస్, ఫిఫ్త్ క్వశ్చన్. రైట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇన్ స్టేట్మెంట్ ఫామ్. స్టేట్మెంట్ ఫామ్లో రాయాలట. ఇక్కడ చూడండి, ఫస్ట్ pకి 4 యాడ్ చేస్తే 15 వస్తుంది అని చెప్తున్నారు. అంటే ద సమ్ ఆఫ్ p and 4 ఈజ్ 15. ద సమ్ ఆఫ్ numbers, the sum of numbers p and 4 is 15. ఓకే, అలాగే సెకండ్,
m minus 7. 7 సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ m. లో నుంచి 7ని గనక సబ్స్ట్రాక్ట్ చేస్తే నా ఆన్సర్ 3. ఓకే, 7 సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ m, we get 3. Okay, next, 2 times that of m is 7. 2 times m is 7. Next, mని 5తో డివైడ్ చేస్తే నా ఆన్సర్ 3 వస్తుంది. ఓకే, the number m is divided by 5 gives 3. Number m divide with 3, we get divide with 5. 5తో డివైడ్ చేస్తే divide with 5 we get 3. రైట్, సో ఇవి నేను రాయాల్సిన స్టేట్మెంట్స్. ఓకేనా, ఇంకో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు ఓన్గా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ రాయండి, సరేనా? ఎస్, నెక్స్ట్ హోంవర్క్ అవి. ఓకే, ఎస్, నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏం చెప్తున్నారు? సెటప్ అన్ ఈక్వేషన్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఆల్రెడీ ఒక చిన్న ఈక్వేషన్స్ రాసుకుంటూ వెళ్ళాం కదా ఇందాకటి క్వశ్చన్లో. ఈ క్వశ్చన్లో డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇచ్చేసారు, ఇక్కడ కొంచెం మాడిఫై చేస్తున్నారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6, సెటప్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఎస్, ఇర్ఫాన్ సేస్ దట్ he has 7 marbles more than 5 times the marbles Parniti have. Irfan has 37 marbles. Tell m to be the number of. ఇర్ఫాన్ చెప్తున్నట్ట, ఏమని చెప్తున్నాడు? తన దగ్గర 7 మార్బుల్స్ ఎక్కువ ఉన్నాయిట. ఎప్పుడు? పర్మిత్ కంటే పర్మిత్ని 5 టైమ్స్ చేస్తే, పర్మిత్ని 5 టైమ్స్ చేసినా ఇంకా 7 మార్బుల్స్ ఎక్కువ ఉన్నాయిట. ఓకే, ఎస్, సో ఈక్వేషన్ రాద్దాం చూడండి. పర్నిత్ దగ్గర ఎన్ని ఉన్నాయని చెప్తున్నారు? m అని చెప్తున్నారు. ఓకే, 5 టైమ్స్ దట్ ఆఫ్ పర్నిత్ చేసి దానికి 7 యాడ్ చేస్తే ఇర్ఫాన్ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని మార్బుల్స్ వస్తాయి. ఇర్ఫాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 37 మార్బుల్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద ఈక్వేషన్ హియర్. ఓకే, ఎస్, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. లక్ష్మీస్ ఫాదర్ ఈజ్ 49 years old. లక్ష్మి వాళ్ళ ఫాదర్ 49 years రా. వెరీ గుడ్. హీ ఈజ్ 4 years older than 3 times లక్ష్మీస్ ఏజ్. లక్ష్మీస్ ఏజ్ y అనుకుంటున్నారు, దాన్ని 3 times చేస్తే 3 times that of y చేసి దానికి ఇంకొక 4 years యాడ్ చేస్తే గనక ఫాదర్స్ ఏజ్ వస్తుందిట. ఫాదర్స్ ఏజ్ ఎంత? 49 years. ఓకే, ఇలా ఈక్వేషన్స్ అనేవి రాస్తాం. రైట్, ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి హోంవర్క్ క్వశ్చన్స్. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ చేయండి. ఓకేనా, సో ఈ సెషన్ ఇక్కడతో వైండ్ అప్ చేసుకుందాం. నెక్స్ట్ సెషన్లో ఎక్సర్సైజ్ 4.2 చేద్దాం. ఓకేనా, ఎస్, ఆల్ ది బెస్ట్.